భాషా వీళ్ళేంది 3 రోజుల నుంచి ఫోటోలు అని ఇంటికాడ చుట్టూ తిరుగుతాను తలకాయ తింటున్నారు. బిర్యానీ కడిగిచ్చిచ్చాం రా ఏదో తేడాగా ఉంది బాబు. ఓటర్ లిస్టుకు ఫోటోలు ఇవ్వమని 3 రోజుల నుంచి తలకాయ తింటున్నారు వాళ్ళు. అర్జెంటుగా 10 ఫోటోలు కడిగి 10 ఫోటోలు కడిగి నేను ప్రిన్సిపల్ పోవాలా సినిమా హీరో స్టైల్లో 2 స్టిల్స్ ఫోటోలు తిన్నా మంచి బాబు యాడికొచ్చి ఏమడుగుతాను అమ్మా నువ్వు నా మేము ఫోటో స్టూడియో కాడికన్నా స్టూడియోలో అవేనని కింద బోర్డు చదివినాము. నువ్వు అర్జెంటుగా 10 ఫోటోలు కడిగిచ్చే మేము వెళ్ళిపోతాం. మాకేం చదువు రాదనుకున్నావా? స్టూడియోలో అవేనని బాగా బోర్డు పెట్టినారు కింద. స్టూడియోలో అవేనని బాగా బోర్డు పెట్టినారు కింద. నో మన మొఖాలు చూసి లక్కీ అనుకుంటున్నాడు. ముందు లక్కీ నా తర్వాత మాట్లాడదాం. ఏం చెప్పావురా? బాబు లెక్క తీసుకొని అర్జెంటుగా 10 ఫోటోలు కడిగి. వారి నాయన ఎన్నిసార్లు చెప్పాలి స్వామి, ఇది ఫోటో స్టూడియో కాదు. నా తలగా ఇంటికి తింటావు పెద్ద నాయన. స్వామి టయానికి వచ్చినావు, ఈయనకు చెప్పురా స్వామి. ఏందో కింద ఓటర్ లిస్టులు ఫోటోలు కావాలంటే అర్జెంటుగా 10 ఫోటోలు కడిగా నన్ను తలకాయ తింటాడు. ఇది ఫోటో స్టూడియో కాదు, చెప్పురా స్వామి. స్టూడియో 11 అంటే ఫోటో స్టూడియో కాదు, ఇది సెలూన్. ఇది కటింగ్ తీసేది, ఫేస్ వాష్ చేసేది, గడ్డం తీసేది అవన్నీ పెద్దయినా. వారని పాసింగులా స్టూడియో 11 అంటే 11 నిమిషాలలో ఫోటోలు కడిగిచ్చారని అదే పనికి వచ్చిన. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇది కటింగ్ షాపా పెద్దాయనా? స్టూడియో 11 అంటే ఫోటో స్టూడియో కాదు పెద్దాయనా. అందరూ అట్టే అనుకుంటున్నారు. ఇక్కడ కటింగ్ చేసి, షేవింగ్ చేసి, ఫేస్ వాష్ చేసి మంచి నీట్ గా తయారు చేస్తారు. ఎట్లా నువ్వేందో ఫోటోలు అంటున్నావు కదా, పోయి చేయించుకోపు, మంచి నీట్ గా ఉంటావు. చంద్రన్న బిల్డింగ్ చూసి పెద్దగా ఉంది, ఏసీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. ఏమన్నా లెక్క ఎక్కువ తీసుకుంటారేమన్నా? అదే లెక్క ఎక్కువ ఏమైనా తీసుకుంటారా? లెక్క ఎక్కువేం లేదన్నా. ఈ 2026 సంవత్సరానికి గాను మన స్టూడియో 11 పెట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి మనకు కటింగ్, షేవింగ్, ఫేస్ వాష్ చేయించుకున్నందుకు గాను కాంబో ఆఫర్ పెట్టినామన్నా. చేయించుకోపన్నా. ఎప్పటి వరకు ఉంటుంది ఆఫర్? ఈ ఆగస్టు 15వ తేదీ వరకు ఉంటుందన్నా. అంటే మన స్వతంత్రం వచ్చింది అప్పటి వరకు? అప్పటి వరకేనా. నా ఈయన పేరు అవన్నీ రాసుకొని ఏమేమి చేయించుకుంటాడో చేయించుకొని నువ్వు ఫస్ట్ చేయించుకుందిరండి. నా ఫోటోలు బ్రహ్మాండంగా వచ్చాయినా. చంద్రన్న నేను ప్రిన్సిపల్ ఫోటోలు ఎత్తుకోవాలి, బాగా నీట్ గా రెడీ చేస్తారు. నేను రేపు ప్రిన్సిపల్ పోతానా? ప్రిన్సిపల్ పోతే అమ్మాయి నన్ను చూస్తానే, నాకు వాడే కావాలనేటట్టుగా నన్ను రెడీ చేయనా. అంతేనా? నా ఈయనకి ఇప్పటికి 10 సంబంధాలు తిప్పినాయి. ఇప్పుడు 11వ సంబంధానికి పోతున్నాం. మీరు ఈయన అందంగా బాగా తయారు చేసినారనుకో, మీ షాప్ గురించి బాగా చెప్పుకుంటాం. ఈయనకి పెళ్లి ఖాయం కావాలి, ఎటు తిరిగి బాగా తయారు చేయండి. इसको हेयर स्पा, हेयर वॉश, फेशियल करके भेजना. इसको शादी नहीं हो रहा है, इसको खूबसूरत बनाना. अभी मजा आएगा ना भिड़ो. करो. समझ रहे हो? चल लेंगे कुछ समझ रहे हो? ఇక్కడ హెయిర్ స్పా తో పాటు బాడీ మసాజ్ కూడా చేస్తారు. సో వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మొగోళ్ళు మాత్రమే చేస్తారు. ఇక నేను వ్యవసాయ పొలాల్లో ఎక్కువ తిరుగుతుంటా కాబట్టి పాదాలకు బురద అవుతా ఉంటది. అందుకని చెప్పేసి ఈ పాదాలన్నీ చీలినాయి. సో ఈ పాదాలన్నీ నేనైతే క్లీన్ చేయించుకుంటున్నాను. మన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇలా చీలింటే కన్నా ఇక్కడికి వెళ్ళండి, మొత్తం క్లీన్ అయిపోతాయి. మన పులివెందులోని స్టూడియో 11 లో హెయిర్ స్పా, అలాగే ఫేస్ వాష్ కు, కటింగ్ గానీ, షేవింగ్ కు గానీ, ఇలా పాదాలు క్లీన్ చేయించుకోవడానికి గానీ, బాడీ మసాజ్ గానీ ఒక కాంబో ఆఫర్ అయితే ఉంటది. పెళ్లి చూపులకు వెళ్ళడానికి అని చెప్పేసి మన భాషను అయితే రెడీ అయిపోయాడు. ఆ పక్క పెళ్లి కూతురు రెడీగా ఉందో లేదో తెలియదు. మన పులివెందులోని స్టూడియో 11 లో జెంట్స్ కు సపరేట్ సెలూన్, అలాగే లేడీస్ కు సపరేట్ సెలూన్ అయితే ఉంటది. స్టూడియో 11 లో లేడీస్ కి సంబంధించి హెయిర్ సర్వీసు, అలాగే బ్రైడల్ సర్వీసు, అలాగే ఫేషియల్ సర్వీసు, మెనిక్యూరు, పెడిక్యూరు, అలాగే మసాజ్ కి సంబంధించి లేడీస్ అనే వాళ్ళు సపరేట్ ఉంటారు. యానివర్సరీ సందర్భంగా అన్ని సర్వీసుల పైన 20% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక మన పేజీని, స్టూడియో 11 పేజీని ఫాలో అయ్యి మన వీడియో చూపించిన వాళ్ళకు 25% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. స్టూడియో 11 కి సంబంధించి మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి. స్టూడియో 11 అంటే నేను ఫోటో స్టూడియో అనుకున్నా. ఆడోళ్ళు మొగోళ్ళు పైకి కిందికి దిగొచ్చు అంటే ఇప్పుడు ఇది జరుగుతుంది కదా ఫోటోలు ఇవ్వమని. ఆ ఫోటోల కోసం అని చెప్పి నేను ఎక్కొచ్చిన స్టూడియో 11 అని. అంటే 11 నిమిషాల్లో ఫోటోలు తీయించారా అనుకున్నా. వీడికి వచ్చే ఇది కటింగ్ షాప్ అంట. ఇది నీకు తెలియదు? నాకు తెలియదు. ఫోటో స్టూడియో నేను అనుకుంటున్నా. చంద్రన్న మాదిరి కూడా చాలా మంది స్టూడియో 11 అంటే ఫోటోలు తీసేది అనుకుంటున్నారు. సో ఇది ఫోటోలు తీసేది కాదు, ఇది ఒక సెలూన్. అంటే మనకు అంటే స్టైల్గా కటింగులు, షేవింగ్లు, అలాగే ఫేషియల్స్, ఇందాక నేను కాళ్ళు చీలింటే చేయించుకున్నా కదా, సో అట్లా అవి కూడా చేస్తారు. అలాగే ఇక్కడ
లేడీస్కి సపరేట్ ఉంది, జెంట్స్కి సపరేట్ ఉంది. అంటే లేడీస్కి లేడీస్ సపరేట్ హెయిర్ కటర్స్ ఉన్నారు, జెంట్స్కి జెంట్స్ సపరేట్ హెయిర్ కటర్స్ అయితే ఉన్నారు. ఇది వచ్చేసి మన పులివెందులలోని శ్రీరామాల్ పక్కనే శ్రావణ్ సూపర్ మార్కెట్ పైన అయితే ఉంటుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో దానికి గాను కాంబో ఆఫర్లు అయితే పెట్టారు. ఎవరైనా కూడా మంచి సెలూన్కి వెళ్ళి ఇలా షేవింగ్ కానీ కటింగ్ కానీ ఫేషియల్ కానీ చేయించుకోవాలనుకుంటే కనుక స్టూడియో 11కి విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ఆఫర్లు అయితే ఉంటాయి. సో వీలైనంత త్వరగా మన పులివెందుల కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఏం పడాలన్నా చెప్పు. భాషకు ఈ ఏడుతో పెళ్ళి అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. భాష పోయి ఒక 100 మందికి చెప్తాడు ఈ సెలూన్ గురించి, సెలూన్లో బ్రహ్మాండంగా ఉందని. కాబట్టి ఎవరైనా కానీ పెళ్ళిళ్ళకు అట్లా స్పెషల్గా మేకప్ కావాలనే, అదే స్పెషల్గా ఫేస్ వాష్, హెయిర్ స్పా, హెయిర్ స్టైల్ ఇవి కావాలంటే స్టూడియో 11 సందర్శించండి. అడ్రస్ ఇంకా హరి చెప్పినాడు కదా. కాదు భాషన, నువ్వు నిజంగా నీ పెళ్లి కన్నా ఇట్లా చేయించుకునే ఎప్పుడన్నా? నిజంగా నా పెళ్ళికి అయితే ఇట్లా చేయించుకోలే. మామూలుగా పెళ్లి చూపులు కానీ పోవాలని ఆడిన ఫోటోలు ఇచ్చానా, జిడ్డుమో కానీ ఎవడిచ్చాడు పిల్లని అని చెప్పి అట్లా అంటున్నారు. వీడు ఇప్పుడు చేయించుకున్నాక ఎంత స్మూత్గా, ఎంత నీట్గా, ఎంత సినిమా హీరో మాదిరిగా అనిపిస్తాను. నిజంగా బలిందన్నాడు. రావకండి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా ఈ వీడియోను స్టూడియో 11 లవర్స్ అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.